హలో వివాన్స్, వెల్కమ్ టు కేఎస్వి వ్లాగ్స్. మా అక్క వాళ్ళ ఇంటికి దర్వాజా నిలబెట్టారు. కార్తీక మాసంలో తప్పితే మళ్ళీ మంచి ముహూర్తాలు 2 months వరకు లేవంట. అందుకని కార్తీక మాసంలో నిలబెట్టారు. దానికి మార్నింగ్ 5:30 to 8:30 వరకు మంచి ముహూర్తం ఉందని చెప్పారు. మేము 7 o'clockకి వెళ్ళినాం. ఫస్ట్ అయితే మేస్త్రి 2 దర్వాజాలు తీసుకొచ్చారు. దాంట్లో మెయిన్ దర్వాజాను వాటర్తో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు, బియ్యం పిండితో బొట్లు పెట్టింది మా అక్క. తర్వాత గుమ్మానికి ఆకులు పూలతో డెకరేట్ చేసిన తోరణం అలంకరించినాం. గుమ్మం అయితే మనకు లక్ష్మీదేవితో సమానం. మేము ముందు రోజు పూజా స్టోర్కి వెళ్ళి అడిగితే దానికి కావలసిన సామాను వాళ్ళే ఇచ్చిర్రు. అందులో అయితే 1 మీటర్ రెడ్ కలర్ క్లాత్, 5 పసుపు కొమ్ములు, 5 వక్కలు, 5 ఎండు ఖర్జూరాలు, నవధాన్యాలు, 1 రూపీ కాయిన్, వైట్ కలర్ ఫ్లవర్స్, ఒక పీచుతో ఉన్న కొబ్బరికాయ పెట్టి మూట కట్టి దాని మీద ఓంకారం రాసినాం. దాన్ని గుమ్మానికి కట్టారు. తర్వాత పంచలోహాలు గుమ్మం కింద సైడ్ పెట్టి కొంచెం నవధాన్యాలు వేసి మా అక్క వాళ్ళ పాపతో 5 times సిమెంటు ఇసుక మిక్చర్ని పెట్టించారు. తర్వాత మా వాళ్ళు కూడా నవధాన్యాలు వేసి కొబ్బరికాయలు కొట్టిరు. అందరూ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత హారతి ఇచ్చి అగరబత్తీలు వెలిగించి నిమ్మకాయలు కట్ చేసి గడపకి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి స్వీట్స్ పెట్టిర్రు. గడప పూజ చాలా బాగా జరిగింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. స్టే విత్ us. మా సైడ్ అయితే గడప పూజ అలా చేసినాం. మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి.